ఫాలో యువర్ ప్యాషన్ అని మనకు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. పాడ్‌కాస్ట్‌లో బిలియనియర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఇంకా కాలేజ్‌లో మన సీనియర్స్ వీళ్ళందరూ కూడా మనకు చెప్తారు. సరే. కానీ మన మిడిల్ క్లాస్ హౌసెస్‌లో ఈ డైలాగ్ ఎందుకసలు వాల్యూ లేకుండా పోయింది? ఎందుకంటే మన దృష్టిలో ప్యాషన్ అనేది ఒక లగ్జరీ. సర్వైవల్ ఈస్ ద ఓన్లీ నెసెసిటీ. ఈ వీడియోలో మనమైతే ప్యాషన్‌ని హేట్ చేయట్లేదు. డ్రీమ్స్‌ని వదిలేయమని కూడా చెప్పట్లేదు. కానీ ఒక్క క్వెషన్ అయితే హానెస్ట్‌గా అడుగుతున్నా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్యాషన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింటా? లేకపోతే ఎండ్‌లో వచ్చే రివార్డా? ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూస్తే మీకు చిన్న క్లారిటీ వస్తది. గిల్ట్ పోతది. ప్రెషర్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుద్ది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ లైఫ్ చాలా అలైన్డ్‌గా ఉందనే ఫీలింగ్ కూడా వస్తది. వీడియోనైతే చివరి వరకు చూడండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి రియల్ టాక్స్ చూడాలంటే మన ఛానెల్‌ని చెక్‌ఔట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రివిలేజ్ బిహైండ్ ఫాలో యువర్ ప్యాషన్. ఫాలో యువర్ ప్యాషన్ అని చెప్పే వాళ్ళ దగ్గర అయితే ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది. రిచ్ ఫ్యామిలీ, బిజినెస్ బ్యాకప్, ఫారెన్ ఎడ్యుకేషన్ ఆర్ మినిమమ్ ఒక 3-4 స్టార్టప్స్ అయితే ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటారు. వాళ్ళకి జస్ట్ ఒక ఫెయిల్యూర్ అంటే ఒక కొత్త స్టార్టప్ ఫెయిల్ అవ్వడమో, ఒక అనుకున్న ఫారెన్ ట్రిప్ వెళ్ళకపోవడమో, లేకపోతే కెరియర్ లో ఒక సంవత్సరం గ్యాప్ రావడం. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యామిలీ డిసప్పాయింట్మెంట్. తర్వాత రిలేటివ్స్ వచ్చి క్వశ్చన్ వేస్తారు. మీకే సెల్ఫ్ డౌట్ వస్తది. ఇంకా ఫైనాన్షియల్ గా చూస్తే చాలా లోన్స్ ఉండడం. ఒక రిచ్ ఆర్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఒక్కసారి ఫెయిల్ అయితే దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ అంటారు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫెయిల్ అయితే లైఫ్ లో సెటిల్ అవ్వట్లేదు అంటారు. ఫెయిల్యూర్ అయితే సేమే, కానీ కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా డిఫరెంట్. సో ప్యాషన్ ని ఫాలో అయ్యే అడ్వైస్ అయితే యూనివర్సల్ గా చెప్పేదే చాలా బాగుంటది. కానీ అది మన కాంటెక్స్ట్ కి సెట్ అవ్వకపోతే అదే చాలా టాక్సిక్ అయిపోద్ది. మిడిల్ క్లాస్ రియాలిటీలో నో వన్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే బేసిక్ గా శాలరీ వచ్చిన సెకండ్ డేనే దేనికి ఖర్చు పెట్టాలో అమౌంట్ డివైడ్ అయిపోద్ది. రెంట్, ఈఎంఐ, ఎడ్యుకేషన్ లోన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా చాలానే ఉంటాయి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మనకి ఐ విల్ ట్రై మై ప్యాషన్ అంటే ఫస్ట్ వచ్చే క్వశ్చన్, మనకి మన ప్యాషన్ ట్రై చేసేటప్పుడు వచ్చే ఇన్కమ్ సరిపోతుందా లేదా అని. ఇదంతా కూడా మన ఫ్యామిలీ అడ్జస్ట్ అవ్వమని చెప్పేది కాదు. కాకపోతే ఫియర్ అయితే రియల్ కదా. బేసిక్ గా మిడిల్ క్లాస్ లైఫ్ లో డ్రీమ్ ఫెయిల్ అయిందంటే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో రిస్క్ టాలరెన్స్ అయితే చాలా లో, రికవరీ టైం కూడా చాలా ఎక్కువ. ఈ ట్రూత్ ని మనకైతే రీల్స్ లో ఎవరు చెప్పరు కదా. అండ్ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యాషన్ డజంట్ పే యువర్ బిల్స్ ఇమీడియట్లీ. ఒక హార్ష్ ట్రూత్ చెప్పనా, 99% ఆఫ్ ద ప్యాషన్స్ డజంట్ పే యు ఎ సింగిల్ పెన్ ఇన్ ద బిగినింగ్. మ్యూజిక్, యూట్యూబ్, రైటింగ్, ఆర్ట్స్, యాక్టింగ్ ఆర్ స్టార్టప్స్ కూడా ఇనీషియల్ స్టేజ్ లో ఇన్కమ్ అయితే సున్నానే ఉంటది. దాంతో మనకి సెల్ఫ్ డౌట్స్ వస్తాయి, కంపారిజన్స్ వస్తాయి, ఇంకా సొసైటీ ప్రెషర్ ఇది ముందే వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసే మన ఫేస్ అయితే చాలా లాంగ్. అండ్ అప్పుడు మైండ్ లోకి మనకు వచ్చే ఒక కాన్స్టెంట్ క్వశ్చన్, ఈ ఏజ్ లో కూడా మనకి శాలరీ లేదా, ఫ్రెండ్స్ అందరూ అప్పుడే సెటిల్ అయిపోయారు, మనం మాత్రం ఇంకా ఈ స్టేజ్ లోనే ఉన్నాం, ఇలానే కదా. కానీ ఇదంతా నిజమే కదా. ప్యాషన్ అనేది రాంగ్ అయితే కాదు, బట్ మీ టైమింగ్ రాంగ్ అయితే ప్యాషన్ వల్ల మీ మెంటల్ హెల్త్ ఆటోమేటిక్ గా కొలాప్స్ అయిపోద్ది. మనందరం సోషల్ మీడియా చాలా ఎఫెక్టివ్ అండ్ ది సోషల్ మీడియా మేడ్ దిస్ ప్యాషన్ టాక్సిక్. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో మనకు చాలా మంది కనిపిస్తారు దట్ దే లెఫ్ట్ దేర్ జాబ్, దే ఆర్ లివింగ్ దేర్ డిఫరెంట్ లైఫ్, ఎర్నింగ్ 1 crore per annum అని. బట్ మీలో ఎంతమందికి తెలుసు వాడి ఫ్యామిలీ బ్యాకప్ ఉండొచ్చు కదా. మేబీ ఫెయిల్యూర్స్ కొత్త ఏం కాకపోవచ్చు, కనెక్షన్స్ చాలా ఉండొచ్చు, అండ్ ఆల్సో లక్ అది మేజర్ ఫ్యాక్టర్ కదా. అండ్ ఈ కాన్సెప్ట్ కి అయితే ఒక పేరు కూడా ఉంది, దట్ సర్వైవర్షిప్ బయాస్డ్ అని. ఈ ప్రాసెస్ అయితే 1000 మంది ట్రై చేస్తారు, కానీ 100 మంది కూడా సక్సెస్ అవ్వరు. రీల్స్ లో మనకు కనిపించేది 10 మందే కదా, మిగిలిన 990 పీపుల్ ఎక్కడ? దే ఆర్ లిటరలీ ఇన్విజిబుల్ అండ్ మన చుట్టూనే ఉన్నారు. ఇంకా రీల్స్ లో కనిపించే 10 మందిని చూసి మనం గిల్ట్ ఫీల్ అవడం అయితే గ్యారంటీగా నాన్ సెన్స్. మనకు వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్, మనం ఫెయిల్యూరా, మనకి ప్యాషన్ లేదా, మనం బ్రేవ్ కాదా అనుకునే అన్ని కూడా నిజాలైతే కాదు. మనందరం చాలా రియలిస్టిక్ గా ఉన్నాం, దట్ వీఆర్ నాట్ వీక్ అట్ ఆల్. అండ్ గిల్ట్ గురించి మాట్లాడుతుంటే మనందరికి ఇంకొక ప్రాబ్లం ఉంది, ద గిల్ట్ ఆఫ్ నాట్ చేసింగ్ ద ప్యాషన్. మనకి 25 వచ్చాయి, 26 వచ్చాయి, 27 కూడా వచ్చేసాయి. కానీ మన మైండ్ లో ఉండే ఒక కాన్స్టెంట్ వాయిస్, మనం లైఫ్ లో అసలు ఏమైనా చేస్తున్నామా లేదా, మన ప్యాషన్ ఏమైంది, ఇంకా మన జాబ్ చాలా బోరింగ్ అన్నట్టు. మిడిల్ క్లాస్ వాళ్ళు గిల్ట్ లో బతకడానికి ఉన్న ఒక రీజన్, ఇట్స్ నాట్ బికాస్ దర్ లైఫ్ ఇస్ బ్యాడ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫేక్ అయి ఉండడమే దీనికి రీజన్. మనకి సొసైటీ కాన్స్టెంట్ గా చెప్తుంది 25 ఇయర్స్ కి సక్సెస్ అయిపోవాలి, ప్యాషన్ ఫాలో అవ్వాలి, లైఫ్ ఎగ్జైటింగ్ ఉండాలని. బట్ రియాలిటీ ఏంటంటే మిడిల్ క్లాస్ లైఫ్ లో సక్సెస్ స్లోగానే వస్తుంది, సైలెంట్ గా ఉండొచ్చు, గ్లామర్ గా లేకపో ఉండొచ్చు, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఇంకా మన అందరి మైండ్ లో ఉండే ఒక కామన్ థింగ్, స్కిల్ ఫస్ట్ అండ్ ప్యాషన్ నెక్స్ట్ అని. ట్రూత్ చెప్పాలంటే స్కిల్ సేవ్స్ మిడిల్ క్లాస్ లైఫ్. స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, ఇంకా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇన్కమ్ ఉంటే ఫియర్ తగ్గుద్ది, ఫ్యామిలీ ప్రెషర్ తగ్గుద్ది, ఇంకా మనకి కొన్ని ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. ఆప్షన్స్ అంటే మీకు అర్థమైంది కదా, కైండ్ ఆఫ్ సైడ్ ప్యాషన్, చిన్న ఎక్సైట్మెంట్, క్యాల్కులేటెడ్ రిస్క్. మనలో చాలా మంది ఎవరైతే ప్యాషన్ ని ఫాలో అవ్వమని చెప్తున్నారో వాళ్ళలో చాలా మంది సర్వైవల్ తోనే స్టార్ట్ అయ్యారు, లేటర్ ఇది ప్యాషన్ గా డెవలప్ అయ్యి నౌ దే ఆర్ స్ప్రెడింగ్ దిస్ టాక్స్. అండ్ ప్యాషన్ ఇస్ నాట్ ఫౌండ్, ఇట్ షుడ్ బి బిల్డ్. మనందరికి కూడా ఒక మిత్ ఉంది, నాకు ఇంకా ప్యాషన్ దొరకట్లేదు, ప్యాషన్ డెవలప్ అవ్వాలని అనుకుంటూనే ఉంటాం. మీరు ఏదైనా ఒక స్కిల్ లో బెటర్ అవుతున్నారంటే దాంట్లో మీకు ఇంట్రెస్ట్ డెఫినెట్ గా పెరుగుద్ది, ఆ స్కిల్ మీద మీకు రెస్పెక్ట్ వస్తుంది, ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలానే కదా ప్యాషన్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యేది. ఇది మోటివేషన్ అయితే కాదు,
కన్సిస్టెన్సీ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ గైస్, మీరు వీడియో కనుక ఇప్పటివరకు చూస్తే ఐఎమ్ రీడిఫైనింగ్ ద సక్సెస్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ నౌ. మిడిల్ క్లాస్ లో సక్సెస్ అంటే పీస్, స్టెబిలిటీ, ఫ్యామిలీ ప్రైడ్, స్లో గ్రోత్, ఇంకా సస్టైనబుల్ లైఫ్. మనకి వైరల్ సక్సెస్ అక్కర్లేదు, ఓవర్ నైట్ ఫేమ్ కూడా అక్కర్లేదు. ఎవరైనా నెక్స్ట్ టైం ప్యాషన్ గురించి మాట్లాడితే మీరైతే సైలెంట్ గా నవ్వొదిలేసేయండి. మనకైతే ఫస్ట్ మన లైఫ్ ని సెక్యూర్ చేసుకోవడమే కదా ఇంపార్టెంట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్ లో ప్యాషన్ అనేది స్టార్టింగ్ పాయింట్ అయితే కాదు, ఇట్స్ అ ఫైనల్ రివార్డ్. సో గైస్, మీకన్నా నేను చెప్పింది ఏదైనా సెన్సిబుల్ గా అనిపిస్తే మన ఛానల్ ఇంకా ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్అౌట్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ చాలా చిన్నది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.